Join Let's Talk Media, AI video production, photography and digital marketing with AI. 1965 పైచులుకు సినిమాలో ఎక్కువే ఉండొచ్చు. అన్నేళ్ల పాటు 6 కాల్ షీట్లు అంటే నువ్వు చేయాల్సిందే, తప్పు క్షమించండి సార్, కుదరదు. ఆపారు షూటింగ్. ఒక మనిషి మీద పడే స్ట్రెయిన్ ఏంటి సార్ ఇలాంటివి చేస్తుంటే? ఒక డైరెక్టర్ ఛాలెంజ్ చేసిండట, ఈ నా కొడుకులు ఇద్దరు దొరికితేనా కోటగాడు బామ్మగాడు 2 రోజులకు సినిమా తీస్తాడు నా కొడుకుల మీద అని ఛాలెంజ్ చేసి పెద్ద డైరెక్టర్ అయినా. ఇక మేము తిట్టుకున్నాం కదా, మీ చిన్నప్పటి నుంచి ఆశపడ్డారా సార్ అట్లా యాక్టర్ అవుదాం? సినిమా యాక్టర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వేరు, ఎవరో మన వాళ్ళు, మన గాడ్ ఫాదర్స్ ఉండాలి అక్కడ సినిమా రంగంలో, లేకుంటే మనల్ని ఎంటర్ కానియరు కదా. ఫస్ట్ టైం ఆ కెమెరా ముందు డైలాగ్ చెప్పడం, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది సార్? ఆ గుర్తొచ్చినప్పుడు ఇన్నేళ్ల తర్వాత రెడీ 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 టేక్ టేక్. ఏంటి సార్ సాంగ్? ఏం సాంగ్ సార్? ఏదో సాంగ్. టేక్ ఓకే టేక్ ఓకే సార్. నేను రిహార్సల్ చూసుకున్నా సార్, రిహార్సల్ నేను చాలా బాగుంది. ఏం చేశాను అది తర్వాత చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు చూస్తే అమ్మకాయలు మీకు గుర్తున్నది ఏంటో? ఓహో పాన్. ఇప్పుడు తింటున్నారా సార్? నేను రోజు 30-40 పాన్లు తినేవాడిని. ఒక ఫోన్ వచ్చింది, పాన్లో విషం పెట్టారు తినద్దని. అవును నిజమే, నేనే పెట్టినా సార్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు పాన్ ముట్టుకోలేదు. లెజెండ్స్ గురించి వినడం, ఎప్పుడైనా వాళ్ళతో చిన్న కాన్వర్సేషన్ హోల్డ్ చేయడం తప్ప ఒక ఫుల్ స్కేల్ పాడ్కాస్ట్ లేకపోతే ఒక హాఫ్ డే వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలాంటి అవకాశం నాకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై యాంకరింగ్ కెరియర్లో రావడం అనేది ఒక రకంగా అదృష్టం. ఒక మనిషి లెజెండ్ అవడానికి వెనకాల ఏ లెవెల్ కష్టం ఉంటుంది, ఏ లెవెల్ డెడికేషన్ ఉంటుంది, అయిన తర్వాత కూడా ఎంత హంబుల్గా సింపుల్గా ఉంటారు అని రిప్రజెంట్ చేయడానికి ఇవాల్టి మన గెస్ట్ బాబు మోహన్ గారు. ఆల్మోస్ట్ 2000 సినిమాలకు పైగా యాక్టింగ్ చేసి ఇంకా నాకేం తెలియదు, నేను ఏదో నేర్చుకుంటున్నాను అని ఎంతో హంబుల్గా, ఎంతో సింపుల్గా మా రిక్వెస్ట్ మేరకు మా స్టూడియోకి వచ్చి మాతో చాలా టైం స్పెండ్ చేసి మాకు బ్లెస్సింగ్ ఇచ్చి రేపు బాగా చేస్తున్నారా అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వెళ్ళారు. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్త కొత్త టాపిక్స్ బాగా నడిచింది. ఈ కాన్వర్జేషన్ మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి కాన్వర్జేషన్స్ కానీ, ఇలాంటి సబ్జెక్ట్ టాపిక్స్ కానీ పిక్ చేసుకోవాలంటే యాజ్ ఎ ఛానల్కి చాలా మంచి వ్యూవర్షిప్ ఉండాలి. ఇలాంటి వ్యూవర్షిప్ కావాలి అంటే మీ ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ ఈ వీడియో కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ షేర్ చేయండి. మాకు అంతే చాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు 1965 పైచులుకు సినిమాలో ఎక్కువే ఉండొచ్చు. అంటే మీకు కూడా ఒక రకంగా లెక్కలేనన్ని సినిమాలు, ఒక లెక్క పెట్టుకోలేనన్ని సినిమాలు. ఏమో నాకంటే లెక్కలేని ఉన్నాయి, ఇంకా చేసిన వాళ్ళు ఉండొచ్చునేమో సార్. అంటే అది అసలు ఊహించడానికి కూడా, అంటే ఒక 2000 రోజులు అంటేనే చాలా 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 ఎక్కువ ఏళ్ళు. అలా మరి మేము 46 ఏళ్ళ నుంచి మీరు అట్లా అనుకుంటున్నారు. మేము సంవత్సరానికి ఎన్ని సినిమాలు నటించినాం అనుకుంటున్నారు మీరు? నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పటి బాల్యం అంతా మీరు లేని సినిమా నేను చూడాల ఆల్మోస్ట్. అది ఓకే, నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు నటించి ఉంటాను అందాజుగా? 200 సినిమాలు, దాదాపు 150-200 సినిమాలు. సంవత్సరానికి 80-85 రోల్ కారు షూటింగ్లు చేసేవాడు. అట్లా ఒక 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాలు రౌండ్ తక్కువ. నిద్ర రాలేదు ఎప్పుడు, నిద్ర పోలేదు ఎప్పుడు. అవును, నేను చాలాసార్లు మీరు కాకుండా రౌండ్ తక్కువ ఇండస్ట్రీలో వేరే వాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. అంటే సార్ ఇప్పుడు చాలామంది మా ఏజ్ వాళ్ళు, ఇంకా మాకన్నా చిన్నపిల్లలు అయితే జెన్జీ అని ఒక కేటగిరీ ఉంది. వీళ్ళైతే ఏజ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు మీకు. 50 సారీ మీదే 45 ఏళ్ళ నుంచి ఉన్నారు మీరు. 45 దాటలేదు అనుకుంటాను నేను. మీ ఎనర్జీ చూస్తే మాత్రం అనిపించట్లేదు. కాదండి, ఇప్పుడు 8 గంటలు రోజుకి కష్టపడి చాలా కష్టపడి పని చేస్తున్నాం అని చెప్పుకుంటారు. నేను కూడా చెప్పుకుంటా. ఎందుకు మీరు అన్నేళ్ల పాటు 6 కాల్ షీట్లు అంటే అసలు ట్రావెల్కే ఒక చోట నుంచి ఇంకొక చోటికి బోల్డంత టైం పడుతుంది. పైగా నేను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఉండేది. ఇవాళ మెడ్రాస్లో ఉంటే రేపు తిరుపతి, ఎల్లుండి వైజాగ్, అవతల ఎల్లుండి రాజమండ్రి, అవతల ఎల్లుండి తణుకు, ఆ నుంచి హైదరాబాద్ ఇలా నేను ఎక్కడికి వెళ్ళినా 5-6 షూటింగులు ప్లాన్ చేసి ఉండేవి.
వాళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు నా డేట్ని బట్టి. వేరే అన్ని సినిమాలు పలానా రోజున మీరు ఎక్కడ సార్, పలానా దగ్గర. మావగారు సినిమాకు 3 months ట్రై చేశారు నా డేట్ల కోసం, 1 month కావాలని. కోట గారు ఇచ్చారు, దాసర్ గారు ఇచ్చారు, నేను ఇవ్వలేకపోయాను. ప్రొడ్యూసర్ గారికి నమస్కారం పెట్టాను, ఎడిటర్ మోహన్ గారికి. సార్ నేను క్షమించండి సార్, నేను ఇవ్వలేకపోతున్నా, నేను 1 month ఇవ్వలేను సార్. అని ఎన్ని ఇస్తావో చెప్పు. నేను అసలు నాకు కుదరదు సార్, ఈ సినిమా వదిలేండి సార్. లేదు, నువ్వే కావాలి. దాసరి గారు కూడా క్యారెక్టర్ వేస్తున్నారు, ఆయన కూడా ఈ క్యారెక్టర్ బాబు మోహనే 100% ఫిట్ అన్నారు. కోట శ్రీనివాసరావు కూడా వాడైతేనే బాగుంటుంది అన్నాడు. నువ్వు చేయాల్సిందే తప్పు, క్షమించండి సార్, కుదరదు సార్. 3 months ట్రై చేశారు, ఆపారు షూటింగ్. 3 months తర్వాత కూర్చుండబెట్టి, నేను మెడ్రాస్లో వేరే షూటింగ్లో ఉన్నాను, అసలు నువ్వు ఎన్ని రోజులు ఇస్తావో చెప్పు అన్నారు. నేను అసలు ఏమైతే ఇవ్వలేను సార్ అన్న. ఓన్లీ 25 days, మళ్ళీ ఒక అరగంట, పోనీ 20 days, పోనీ 15 days. సారీ క్షమించండి సార్, కమిట్మెంట్స్ అలాంటి కాదు సార్. రోజు 6 షూటింగ్లు పిల్లపై ఉన్నాయి, 3 నెలల దాకా ఖాళీ లేదు సార్. సారీ సార్, తప్పదు. మరి ఎట్లా, ఫోన్ నువ్వు ఎన్ని రోజులు ఇస్తావో చెప్పు అంటే, ఒక 10 days ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై ఏంటి, మళ్ళీ ట్రైయా? కాదు సార్, పోనీ 15 రోజులు, 15 days. ఇక మేమేదో ప్లాన్ చేసుకుంటాం, ఎందుకంటే కోట గారి కాంబినేషన్ ఉంది, దాసరి గారి కాంబినేషన్ ఉంది, హీరో కాంబినేషన్ ఉంది, తప్పదు. లేదు సార్, మేము 12 ట్రై చేస్తా సార్ అన్న. అది 12 రోజులు ఓకే సార్ అని 3 days తర్వాత చెప్పాను. చెప్పి ఆ 12 రోజుల్లో ఎన్ని షూటింగ్లు చేసి ఉంటున్నారో మీరు చెప్పాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసి ఉంటారు? కంప్లీట్ 12 రోజుల కోసం వేరే సినిమా కంప్లీట్ చేశారు. 12 రోజులు కుదరదు అన్నాను. 12 రోజుల్లో ఇప్పుడు 30 రోజులు తీసుకొని కోట గారి కాంబినేషన్ కానీ, దాసరి గారి కాంబినేషన్, హీరో కాంబినేషన్, ఆ 12 రోజుల్లో మళ్ళీ మీకు తెలియకుండా, ప్రొడ్యూసర్కి తెలియకుండా 6 సినిమాలు కంప్లీట్ చేశాను. ఇక్కడ షూటింగ్ చేస్తూనే నాకు గ్యాప్ ఉందా సార్ అని అడిగేది. కో డైరెక్టర్తో ముందే ప్లాన్ చేసి పెట్టుకునేది, నాకు గ్యాప్ ఉంటే చెప్పాలా తమ్ముడు, వాష్రూమ్ కట్టు వెళ్ళటానికి వస్తుందే. ఇంటి అవసరం ఇంకో కెమెరా పెట్టి ఉంటుంది, మీరు ఎక్కడంటే మీకు 10 minutes గ్యాప్ ఉంది అంటే టక్కన పోయి అక్కడ 10 minutes టక్క 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 ఓకే. మళ్ళీ ఇక్కడ పీకటం, ఇది ఏటమే, అది మా చరిత్ర. మీకు మళ్ళీ అంత కాల్ షీట్లో అంత టెన్షన్లో చేసి మళ్ళీ అదే సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఇన్ని డైలాగులు, ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని హావభావాలు, బిహేవియర్స్, డైరెక్టర్సు, కాల్ షీట్లు. సార్ అసలు మెంటల్గా ఒక మనిషి మీద పడే స్ట్రెయిన్ ఏంటి సార్ ఇలాంటివి చేస్తుంటే? మేమేం చేసినామో మాకు తెలియదుగా, నేనేం చేశానో నాకు తెలియదు. అలా క్యారెక్టర్ ఒక డైరెక్టరు ఛాలెంజ్ చేసిండట, ఆయన పేరు ఇప్పుడు చెప్పకూడదు. ఈ నా కొడుకులు ఇద్దరు దొరికితేనా, కోటగాడు బాబుమోహన్ గాడు 2 రోజులకు సినిమా తీస్తాడు నా కొడుకుల మీద అని ఛాలెంజ్. పెద్ద డైరెక్టర్ ఆయన, చిన్న గారు అని అచ్చుడి చేసి మొత్తానికి మా 2 రోజులు పట్టాడు. పట్టి ఒక సినిమా ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఈ 2 రోజుల్లో మా మీద ఎన్ని సీన్లు తీశాడో తెలుసా? 36 సీన్లు తీశాడు మా మీద. మామూలుగా ఒక సినిమాలో హాఫ్ కెమెరా ముందు కూర్చొని అనగనగా ఒక రాజు అక్కడ నేను 7 చేపలు 7 చేపలు సరే సరే ఆ పోవైపో ఈయన చదువుతుంటే నేను అక్కడ యాక్ట్ చేయాలి. కెమెరా ముందు ప్రాంప్టింగ్, కెమెరా ముందు కూర్చొని డైరెక్టర్ చదువుడు, నేను అక్కడ యాక్ట్ చేస్తూ ఏంట్రా నువ్వు చెప్పేది కోటగారు, అది కాదన్నా కోటన్నా. ఇప్పుడు ఈ 2 డైలాగ్ ఏనేది అవుతాడు,
మేము యాక్ట్ చేయాలి. ఇక మేము తిట్టుకున్నాం కదంటే బహుశా మాకు వచ్చిన భాషలో ఎన్ని తిట్లు ఉంటాయో అన్ని తిట్లు అట్లా చూసుకుంటా అన్నీ అని అంటే లంజా అర్థంగా నా కొడుకు వీడికి ఈ సినిమా తీయకపోతే ఇట్లా ఇద్దరం అట్లా తిట్టిన వాళ్ళము ఈ 2 రోజుల్లో తీసిన ఇది సినిమాని మేము డబ్బింగ్ ఎన్ని రోజులు చెప్పాము తెలుసండి? 12 రోజులు చెప్పాం. టైం దొరక్క. టైం ఎక్కడ ఉంటుంది మరి? డబ్బింగ్ చెప్పడం టైం లేదు మళ్ళీ. నైట్సే 12 రాత్రులు చెప్పామండి. అంత షూట్ చేశాడు. కానీ మా కోటను ఏమన్నాడో తెలుసండి? అరే పాపమానా ఈ నా కొడుకు బలే తీశాడురా, ఎంత బాగా చేసామేంట్రా మనం. అరే అమ్మ ఈ నా కొడుకు సామాన్యుడు కాదు, దొంగ నా కొడుకు అన్న మేమే మానవులతోనే మళ్ళీ వీళ్ళు సామాన్యుడు కాదు అని అన్నాం అని ఆ డైరెక్ట్ ఉంది. అంత పక్కడ్బందీగా మీ డేట్లు ప్లాన్ చేసుకొని టైట్ స్కేల్లో ఫిక్స్ చేశాడు. తీశాడు. అలా తీసిన ఎబ్బెట్టి కనిపించలే. భలే చేసామంటే భలే చేసాం అనుకున్నాం ఇద్దరం. ఏం చేసామో తెలియదు మాకు. ఒక పక్క సినిమాలు, ఆ తర్వాత పాలిటిక్స్, ఈ మధ్యలో ఫ్యామిలీ. తర్వాత అప్పుడు పాలిటిక్స్ లేవు. ఆ తర్వాత ఎప్పుడో కదా పాలిటిక్స్. అప్పుడు కాదు, అప్పుడు పాలిటిక్స్ లేవు, ఓన్లీ యాక్టింగ్. మీరు డ్రామా నుంచి స్టార్ట్ అయ్యారు కదా, అప్పుడు 1986 కన్నా ముందు మీరు డ్రామాలో యాక్టింగ్ చేస్తాను అదంటేనే మీ ఇంట్లో ఒప్పుకోలేదు, మీ ఫ్యామిలీలో మీ వైఫ్ వాళ్ళు ఒప్పుకోలేదు అన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తుండేవాడు. అలాంటిది సినిమాలోకి వస్తే అంటే ఎలా ఒప్పుకున్నారు సార్? అంటే 1986లో గవర్నమెంట్ జాబ్ అంటే అసలు బంగారంతో సమానం కదా. అవును, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ తహసీల్దార్ ఉద్యోగం రిజైన్ చేసిన. మేము అనుకోలేదండి సినిమా యాక్టర్ అవుతాం అని అనుకోలేదు. అసలు ఎత్తనుకుంటాము. నా బ్యాక్గ్రౌండ్ వేరు, సినిమా యాక్టర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వేరు. ఎవరో మన వాళ్ళు, మన గాడ్ ఫాదర్స్ ఉండాలి అక్కడ సినిమా రంగంలో, లేకుంటే మనల్ని ఎంటర్ కానియరు కదా, నో ఎంట్రీ కదండి. మీ చిన్నప్పటి నుంచి ఆశపడ్డారు సార్ అట్లా యాక్టర్ అవుదాం? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. ఒక దశలో అందులోనే మంచి ఉద్యోగం అనుకుంటూనే పోలీస్ అవ్వాలి. పోలీస్ అంటే అదే పెద్ద ఉద్యోగం అనుకున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎస్ఐ అవ్వాలి, అంటే ఎస్ఐ పెద్దదని. అంతకుముందు పోలీస్ అనుకున్నాను. 3వ తరగతి 5వ తరగతి మధ్యలో, 5 నుంచి 10వ తరగతి 7 తరగతుల ఆ ప్రాంతానికి ఎస్ఐ పెద్ద ఉద్యోగం అనుకున్నాను. దీని ఇది కాదు పెద్ద ఉద్యోగం, ఎస్పీ పెద్ద ఉద్యోగం అని తర్వాత తెలిసింది. 10th ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం. ఎస్పీ కంటే ఐజీ పెద్దదని డిగ్రీ చదివేటప్పుడు తెలిసింది. ఇవన్నీ అనుకుంటూ నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మంచి అన్ని గేమ్స్ ఆడేవన్నీ, మంచి పర్సనాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ హైట్ తక్కువైంది. ఇది నేను పోలీసు గాను అది తెలిపోయింది. కనుక మంచి ఉద్యోగం చేయాలి అంతే తప్ప నేనేదో సినిమా యాక్టర్ అవుతా, మేమేదో స్కూల్ డేలకు దానికి సరదాగా నాటకాలు వేసేది అంతే తప్ప మేము నాటకాలు వేసి బతుకుదామని కానీ నేను లేక సినిమా యాక్టర్ అయిపోయి ఏదో ఏనాడు ఆలోచన లేదు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్ అప్పట్లో? నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ అయినా హైదరాబాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి. నేను కృష్ణానగర్ ఏరియాకు ఇన్స్పెక్టర్గా ఉన్నా, రేషన్ షాపులు, కిరోసిన్ షాపుల మీద. ఆ రోజు నాకు 4 o'clockకే నా చెకింగ్ అయిపోయింది. అంటే మంత్లీ మేము ఒక 30 షాపులు చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి, మా ఏరియాలో ఉన్నాయి. నాకు 4 కల్లా అయిపోయింది. అబ్బా ఇవాళ తొందరగా వెళ్తున్నా ఇంటికి షో అని అట్లా చూస్తే జనం ఉన్నారు. అంటే ఏంటి జనం చాలామంది ఉన్నాడా, ఏం జరుగుతున్నాడా అన్న ప్రాబ్లమా అంటే, లేదు సార్ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. అది ఎక్కడంటే కృష్ణానగర్ ఉంది కదా, అప్పు 7 acres అంటారు, అక్కడ జరుగుతుంది షూటింగ్. అప్పుడు 7 acres లేదు, ఓపెన్ ప్లేస్. అదే హైదరాబాద్ వచ్చినాక షూటింగ్ చూద్దాం అనుకున్నామే, దొరికింది ఇలా ఛాన్స్. షూటింగ్ చూద్దాం, టైం ఉంది కదా, 4 గంటలకే ఇంటికి పోతే కూడా 4 గంటలకే వచ్చిండు అనుకుంటారేమో, కాసేపు షూటింగ్ చూసినాక పోదాంలే అని పోయినా. ఎటు తిరిగిన చుట్టూ ఒక రౌండ్ తిరిగాను. లోపల
చూడటానికి నాకు అంటే అంత కిటకిటలు ఆడుతున్నారు జనం చుట్టూ. అక్కడ ఒక రాయి కనిపించింది, ఈ కుర్చంతెత్తు రాయి. దాన్ని ఎగిరెక్కి రాయి మీద నిల్చుంటే హ్యాపీగా హైట్ అయిపోయింది, చూస్తుంది, కనిపించింది. ఒక అతను డైలాగ్ చెప్తున్నాడు, కట్ అంటున్నారు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, ఓకే. బాలకృష్ణ గారి హీరో అందులో. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ అడగదు. చూస్తున్నా నేను, తిడుతున్నాడు కోదండరామరెడ్డి గారు, ఎవడరా మీరు తెచ్చింది, అబ్బాయి అక్కడ దొరికింటారా వీడు, చిచ్చి 12 టేకులు అయినా ఇది. బాలకృష్ణ చేత ఏమైతుంది, అరే అని నేను షార్ట్ కట్గా చెప్తున్నాను మీకు. ఏమయ్యా ఈ షూటింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అంటే ఎవ్వరు మాట్లాడట్లేదు. అటు ఇటు చూసిన ఎత్తెత్తిన చెయ్యి చూసిన్నాను, రాబాయ్ అన్నాడు. పోయి ఇది చెప్పు డైలాగు, టకటక చెప్పు. సరదాగా నాటకాలు వేసిన అనుభవం ఉంది కదా, టకటక చెప్తారు. భలే చెప్పిన నీకట్టు వచ్చు డైలాగ్ అంటే, సార్ ఆయన టేక్ బై టేక్ నాకు బైహెడ్ అయిపోయింది సార్ అన్న. అరే భలే వండర్ఫుల్గా ఉన్నావు నువ్వు, కొన్ని చేస్తావు ఆ సినిమాలో. చేస్తావు సార్. అరే వీళ్ళ డ్రెస్ ఇప్పండి, ఈయనకేయండి. వాడు డ్రెస్ ఇప్పి నాకు చేశారు. ఆయన ఎవరో కాదు, పాత రోజుల్లో కోళ్ళ సత్యం అని ఉండేది, ఆ ఆర్టిస్ట్ చేశారు డ్రెస్. టేక్ చేద్దామా, చేయండి సార్. ఓకే యాక్షన్, టకటకటకటక చెప్పేసి. అరే పైన చెప్పిన వెరీ గుడ్ కోదండరామరెడ్డి గారు. అందరు క్లాప్స్, చాలా బాగా చేసావు బాబు. అయిపోయింది, సినిమా యాక్టర్ అయిపోయినా కదా. మీకు అంటే డ్రామా నుంచి సినిమాకి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం ఆ కెమెరా ముందు డైలాగ్ చెప్పడం, ఆ తర్వాత పాలిటిక్స్లో కానీ దీంట్లో కానీ ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేయడం, దట్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం కదా, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది సార్ ఆ గుర్తొచ్చినప్పుడు ఇన్నేళ్ల తర్వాత? నేను ఎప్పుడు ఎక్కడ అమ్మో నేను ఇది చెప్పటం అసలు జంకు గొంకు లేదు సార్, నాకెప్పుడు రాలేదు. బహుశా నేనేమనుకుంటానంటే భగవంతుడనేవాడు పూనకం పూనితేనే మేము ఇన్ని క్యారెక్టర్లు చేశాము. ఎందుకంటే ఇప్పటికి మీరు 5-6 సార్లు రిపీట్ చేశారు. మా సొంతం మేమేదో చేస్తున్నాం ఇవి ఎప్పుడు అనుకోలేదు సార్. ఏ క్యారెక్టర్ అయినా అంతదాకెందుకు, చినుకు అందరితో పాట, అది ఆ రోజు షూటింగ్ అని తెలుసు కానీ ప్యాచ్ వర్క్ అని సంగతి తెలియదు నాకు. మెడ్రాస్ నుంచి రాత్రంతా షూటింగ్ చేసి మార్నింగ్ 6 గంటలకే ఫ్లైట్ ఉండేది మెడ్రాస్ టు హైదరాబాద్. 6 గంటల ఫ్లైట్కు అట్నే మేకప్తోనే పోయి అదే మేకప్తో అట్లనే ఇక్కడ దిగి ఇంటికి పోవద్దు, డైరెక్ట్ షూటింగ్ రమ్మని ఇన్స్ట్రక్షన్స్ నాకు. షూటింగ్కి వచ్చిన సారథి స్టోరీకి అట్లే, మా ఇల్లు ఎక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే, ఇంటికి పోవద్దు అన్నారు కదా. పోతే మీ కారు దిగుతుంటేనే డ్రెస్ వేస్తున్నారు నాకు. అయ్యో మేకప్ రూమ్లో వేసుకుంటాను సార్, నేను అసలు మేకప్ కూడా చేసుకున్నాను, మేకప్ బాగానే ఉంది, అయ్యో ఉండండి సార్ అరే అని సారథి స్టూడియోలో కారు దిగే కాడ ఆడనే నా బట్టలు ఇప్పుతుంటే నేను ఆగాగా అంటున్నాను, ఆగలేదు ఈగలేదు, పీకారు వేసారు. కోట్ ఏంటి సార్, సూట్ ఏంటి సార్ అంటాను నేను. అది అంతే రా పాట తెలియదు అప్పటికి కూడా మీకు? అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చెప్పలేదు, అందుకనే రిపోర్ట్ చేయకూడదు కాదు సార్. అసలు కొరియోగ్రఫీ ప్రాక్టీస్ ఏం లేదండి సార్, ఇంకా ఉంది కథ. మధ్యలో ఆపితే ఏమర్థమైంది మీకు? సరే బలవంతంగా లోపలికి తీసుకుపోయారు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. వీడు చూస్తే ఒక 2 ఉన్నారు, మా కోటన్న కూడా ఉన్నాడు, ఇంకొక ఆయన కూడా ఉండు, పేర్లు చెప్పను. ఆ సినిమాలో హీరో అక్కడ కుర్చీలో కూర్చొని అంటున్నాడు, ఏంటి ఎవరు పలకరించట్లేదే నన్ను. సరదాగా బాబుమోహన్ రాగానే జంకలుగా బాబుమోహన్ వచ్చాడు అని సైలెంట్గా ఉంది. ఏంటి సారథి స్టూడియో అనుకున్నాను. రెడీ టేక్ సార్ టేక్ ఏంటి సార్ ఏంటి సార్ సాంగ్, ఏం సాంగ్ సార్, ఏదో సాంగ్ టేక్ సార్. ఒక్కసారి చూస్తా సార్, వింటారు సార్, కానీ ప్లీజ్ సార్ నన్ను అర్థం ఏం సార్ అసలు ఏం షూటింగ్ కాదు అది. లేదు టేక్ చేద్దాం అంతే, ఏమో సార్ ఏమన్నా చేసుకోండి సార్, టేక్ ప్లీజ్. ఒక్క
ఒక్కసారి వింటా సార్. ప్లే టట 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 టన్ టట 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 టన్. ఓకే టేక్స్. ఒక్క రిహార్సల్ చూసుకుంటా సార్. నువ్వేమన్నా చూసుకో. రెడీ టేక్ టట టట. నేను ఓకే 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 కేక్ ఓకే కేక్ ఓకే సార్. నేను రిహార్సల్ చూసుకున్నా సార్. రిహార్సల్ నేను చాలా బాగుంది. రెండో టేక్ ఓకే, మూడో టేక్ ఓకే. తర్వాత చూస్తే అక్కడ కుర్చీలో కూర్చున్న హీరో లేడు, ఇక్కడ నిలబడ్డం మా కోటన లేడు. ఇప్పుడు నువ్వు ఒక్క షాటు హీరోయిన్ మీద తీసొస్తాం, ఏం జరిగిందో చెప్తాం. నువ్వు పోయి ½ an hour రెస్ట్ ఇస్తున్నాం. నువ్వు పోయి ఇప్పుడు మేకప్ వేసుకో, రేడియో అది వచ్చి ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు ఆ అరగంట తర్వాత వచ్చి టక్క 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 కొట్టి 2 రాత్రులలో పాట అయిపోయింది. ఏం చేశానో నాకు తెలియదు. తర్వాత చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? ఇప్పుడు చూస్తే బుర్దిని అమ్మ స్టైలు టట 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 టన్ అంటే నేను నడుచుకుంటూ వస్తుంది ఇట్లా టట 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 టన్ టట 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 టన్. ఫస్ట్ ఎట్ట చేసినో తెలియదు. అది ఇప్పుడు చూస్తే అసలు బుర్దిని అమ్మ ఆ గొడుగు వేసుకొని చట్ 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 అది ఏం చేసాం మాకు తెలియదు. సో కళామ తల్లి మమ్మల్ని పూనుకుంటేనే చేసినాం తప్ప డ్యాన్స్ రాదు. అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలీదు, ఏం చేసామో మాకు తెలీదు. ఏదైనా అంతే, చినుకు చినుకు అంతేలతో అంతే. భూమి ఉంటే ఏమో, కూర అంటే ఏమో అంతే. 2 రాత్రులు. అసలు సిల్క్ స్మిత పాట బావల సయ మరదల సయ మా పాట కాదు. నేను కోట కూడా ఆమె దగ్గరకు వచ్చిన గుంపు 200-300 మందిలో మేము ఒకళ్ళం. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. ఇప్పటికీ బాబుమోహన్ పాట అంటారు, బావల సయ మరదల సయ. ఏం చేసినామో మాకు తెలియదు. మాకేం రాదు. మాకు కాదు, నాకేం రాదు. ఇక ఏం అడుగుతారో అడగనే చూద్దాం. కాదు సార్, అంటే వీళ్ళు ఇంతమందితో యాక్టింగ్ చేశారు, ఇన్ని సినిమాలు చేశారు, కానీ ఎప్పుడు అడిగినా కానీ ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు స్పెషల్ అని 2-3 చోట్ల చెప్పడం విన్నా. వీళ్ళతో అంత స్పెషల్ బాండింగ్కి సపరేట్ రీజన్ ఏంటి సార్? ఏం లేదు, మాకు అందరూ సమానం. దాసర్ గారితో ఎలా చేశామో రాఘవేంద్రరావు గారితో అలాగే చేశాం. నాకు నటనను నేర్పిన నా కోడి రామకృష్ణ గారు, నా గురువు గారు, దైవ సమానులు, వారితో అంతే చేశాం. కృష్ణారెడ్డి గారితో అంతే చేశాం. కాకపోతే కృష్ణారెడ్డి గారు కానీ ఈవీవి సత్యనారాయణ కానీ మా స్టైల్లో క్యారెక్టర్లు రాసుకునేవాళ్ళు. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యేది, వీడితోటిని మేము ఈ యాక్షన్ చేయించవచ్చు అని పెట్టేది. మేము చేస్తూనే ఉండేది, వాళ్ళు చేస్తూనే ఉండేది. చేసిన తర్వాత చూస్తే బాగుంది అనుకునేది. అంతే, మాకేం రాదు. నాకేం రాదు. మీరు నా గురించి మాట్లాడుతూ మాకు అంటే నాకు అర్థమవుతాం. మీరు కోటేశ్వరరావు గారు, మీరందరూ ఒక టీమ్ ఆల్మోస్ట్, అంటే విడదీయలేని బంధం. అంతే. బ్రహ్మానందం కూడా ఎన్నో క్యారెక్టర్స్. నేను తండ్రిగా, ఆయన కొడుకుగా, నేను బావగా, ఆయన బామ్మర్దిగా, లేక ఆయన బావ నాకు నేను బావ, ఫ్రెండ్స్గా, దొంగనా కొడుకులాగా ఇవన్నీ చాలా చేసినాం. కానీ ఏ క్యారెక్టర్గా ఆ క్యారెక్టర్. అలాగే కోట నేను ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో రకాలు. ఏ క్యారెక్టర్ చేసినా, తండ్రి కొడుకులు చేసినా, మైలోలో తండ్రి కొడుకులు డాడీ డాడీ మరే ఇప్పుడు ఏం చేసినావు తెలియదు. అట్లా అదంతే. ఆయన ఉంటున్న తీసుకోవాల్సిన ఇంటికి మీరు అడ్వాన్స్ ఇచ్చారని ఏదో విన్నాను. కోట గారు తీసుకోవాలనుకున్న ఇంటికి మీరు అడ్వాన్స్ ఇచ్చారు, ఆయనకి ఆ ఇల్లు ఇచ్చినట్టు చేశారు. కోటకు మాకు ఎప్పుడు కొద్దిగా ఈర్ష్య ఉంటుంది పాపం. అంటే ఈర్ష్య అంటే ఇది వెంటనే ఇది నాకైతే కరెక్ట్ కదా, వీడికేంటి నా కొడుకు, ఎట్లా నా కొడుకు, అట్లా ప్లానింగ్ ఉంటుంది. ఏంట్రా ఏంటి ఇల్లు కొన్నారంట తమరు, కొనలేదన్నా అడ్వాన్స్ ఇచ్చా అంటే నువ్వే కొంటావా,
మరి నా డబ్బులతో నేను కొనకపోతే నువ్వు కొంటావా? ఏంటన్న ప్రశ్న? అది కాదురా, నాకు ఇవ్వచ్చు కదా, తీసుకో. అలా మా అంతే మాటలు మాట్లాడతావురా నువ్వు. నిజంగానే చెప్తాను, తీసుకో. నేను దానికి అడ్వాన్స్ ఇచ్చిన, ఇప్పుడే చెప్తా, నువ్వు తీసేసుకో అని ఫోన్ చేసినా చెప్పేసిన. అప్పుడే కొత్తగా వచ్చిన టెలిఫోన్లో కోటన్నకి ఇచ్చేయండి, నేను కట్టిన అడ్వాన్స్ నేను కోటన్న బదులుగా ఇచ్చినట్టు, మిగతా డబ్బు కోటన్న కాడ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసింది. కళ్ళ నిండా నీళ్ళు కోటకి. ఇప్పుడు నేను ఉరికేది గొడవలేకన్నా, కొడక నేను నీకంటే ముందు వచ్చినా, నువ్వు అప్పుడే ఇల్లు కొనే కాడికి వెళ్ళిపోయినావు, నేను ఇంకా ఇల్లు కొందాం అంటే నాకు డబ్బులు అలా నా దాంట్లో ఉన్నాడు అన్నమాట. నేను ఆ మాట అనేసరికి పాపం ఫీల్ అయ్యి. నాకు తెలిసి బ్రదర్స్ కూడా చేసుకోరేమో అలాగా. ఇంకొకటి ఉంది, వీడు గబగబా అంటే సగం పూర్తయిన ఇల్లు అనమాట, మిగతాది పూర్తి చేసుకుంటూ ఇంట్లో కూడా వెళ్ళిపోయి మరి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎరా ఏంటి ఇంకోడు కొన్నాటో కదా పక్కన? అవునన్నా, నువ్వు ఇది తీసుకున్నావు కదా. సరే, ఆ ఇల్లు ప్రొడ్యూసర్ది, అది ఇటు పక్కది, ఆయనకి యాక్సిడెంట్ అయిందన్నా, 12 చోట్ల ఫ్రాక్చర్స్ అయినాయి పాపం. ఈ మన సినిమా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళంతా భరద్వాజ గారు అందరూ పిలిచి, బాబుమోహన్ నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, అతను పాపం కష్టాల్లో ఉన్నాడు ఆ ప్రొడ్యూసర్, ఆ ఇల్లు తీసేసుకో, కానీ ఆ ఇల్లు అమ్మితే అతనికి డబ్బులు సరిపోవు, ఇల్లు అమ్ముకున్నా కూడా, కానీ నువ్వు కొంచెం అతనికి హెల్ప్ చెయ్యి, కొన్నట్టు అనుకోకు, రిజిస్ట్రేషన్ చేసుకో, కానీ గిన్ని డబ్బులు ఈ పాపం అన్నారు. అంటే నా దగ్గర ఆ రోజుల్లో నా దగ్గర ఒక 7-8 లక్షలు ఎక్కువ ఇప్పించారు. అసలు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సరేలే, ఇంతమంది పెద్ద మనుషులు చెప్పారు కదా అని అలాగే అని ఇచ్చి తీసుకున్నా. కానీ అప్పటికే నాకు అక్కడ అడ్వాన్స్ ఇక్కడ అడ్వాన్స్ నా దగ్గర ఉన్నాయని కలిపి తీసుకున్నాను. అయితే వీడికి ఏంటి, ఏం కడతాడు వీడు? ఎరా ఏంటి ఎప్పుడో ఇల్లు ఎప్పుడో కడతాం లేవయా, నువ్వు లట తీసుకున్నావు, గుంజుకున్నావు, కట్టుకున్నావు, ఉన్నావు, మరి మేము కట్టుకోవాలి కదా. లవడా లేవయా, కట్టినప్పుడు చూస్తాము, కట్టాలనే కడతా అని ఎప్పుడు కలిసి ఏరా ఎప్పుడు కడుతున్నావు అనేవాడు. ఇక నాకు విసుగొచ్చి, కడతామయ్యా, ఏంటి నీకు దూలా, మీకు కడితే మా రేంజ్లో ఉంటుంది, నువ్వు అట్లా చూడాలి, నేను ఇట్లా చూడాలి, ఆ రేంజ్లో కడతాం. చూసారావా నువ్వు కట్టినప్పుడు, మేము చూసినప్పుడు కొడుకుద్దా అని మొదలుపెట్టిన. ఆ రోజు 3వ ఫ్లోర్ స్లాబ్ అవుతుంది. నేను రామనాయుడు గారి స్టూడియోలో షూటింగ్లో ఉన్నా, కానీ వర్షం వచ్చేలా ఉంది. స్లాబ్ వేస్తున్నారు పైన అందులో అని నేను వచ్చి గొడుగు వేసుకొని అదే షూటింగ్ డ్రెస్లోనే ఉండి స్లాబ్ వేస్తుంటే నిలబడ్డ పైన. వీడు బయటికి వెళ్ళి వచ్చినోడు ఊరికే చూసి ఊరుకోవచ్చు కదా. ఏరా స్లాబా? అవును, 3rd ఫ్లోర్ పైన. నేను నా కొడక అన్నట్టుగానే కడుతున్నాడు. ఎందుకు అంత పెద్దలు, చిన్నగా నాలో కట్టుకోవచ్చు కదా, మా రేంజ్ నువ్వు ఇట్ట చూడాలా, మేము ఇట్ట చూడాలి నిన్ను, అది అదే అన్నాను. అంటే నేను జోక్ చేసుకునేది, కానీ వాడు నిజంగానే హట్ అయ్యింది. ఇట్లా ఎన్నో మా ఇద్దరి మధ్య. కాదు సార్, ఇప్పుడు నేను ఇద్దరు ఉన్న కలిసి ఉన్న ఇంటర్వ్యూలో కూడా చాలా చోట్ల చూసారు, ఇద్దరు క్లోజ్ కదా, కానీ ఇప్పుడు ఎందుకు ఒక పెదవిరి మాటలాగా మాట్లాడుకుంటారు? ముందు నన్ను అనేవాడు, నేను దాన్ని కరెక్ట్గా జవాబు ఇచ్చేవాడిని. మా క్యారెక్టర్లు కూడా అయ్యాయి కదా సినిమాల్లో, ఏ క్యారెక్టర్ ఇచ్చినాగా కూడా నేనేదో అనటం, నన్ను ఏదో అనటమే కదా. ఒరిజినల్ లైఫ్లో కూడా అట్నే అలవాటు అయిపోయింది. చనిపోయే రోజు కూడా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నేనే అక్కడ ఒక సందర్భం వచ్చి ఫోన్ చేశా. ఏం కోటనా, ఏం చేస్తున్నావు?
తమరేం చేస్తున్నారో మీ షూటింగ్లు చేస్తామయ్యా, మీ స్టార్స్ ఎంత ముసలి క్యారెక్టర్లో మీరు. మేము షూటింగ్లో ఉన్నాం, చాలేవా షూటింగ్లో అది వెటకారంగా అన్నాడు, అది ఇది అనుకున్నాం. కొన్ని బూతులు గీతలు అంటాడు కదా, నేను కూడా అది అయిపోయింది. 5 గంటల ప్రాంతం, పొద్దుగుకింది, రాత్రి అయింది. తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయిందని ఫోన్ వచ్చిందే. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ నాకు ఈటీవీ వాళ్ళు, కోటగారు చనిపోయారు మీ రియాక్షన్కి. దిక్కిపడి లేచారు. అంటే ఆ రోజు కూడా సెటైర్లు వేసుకున్నాం ఇద్దరం. అట్లా భగవంతుడు మమ్మల్ని ఇద్దరిని జంటగా పుట్టించి మాతో ఆడుకున్నాడు. కావలసినంత ఆట ఆడాడు దేవుడు మాతో. నాకు చిరంజీవి గారి గురించి ఆయనకి మీకు జరిగిన ఇంట్రొడక్షన్ గురించి ఒక ఫన్నీ సీక్వెన్స్ చెప్పారు. ఎవరు ఈ సినిమాకి హీరో అని వెళ్ళి ఆయన్ని అడిగారట. అదే చెప్పాను కదా, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన హైదరాబాదు. ఇంకా ట్రాన్స్ఫర్ కావాలా, నేను లీవ్లో ఉన్నా. లీవ్ తర్వాత నాకు పోస్టింగ్ అయింది, జాయిన్ అయినా హైదరాబాద్. నేను సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేది అప్పుడు. సారథి స్టూడియో దగ్గర నుంచి నడుచుకుంటూ అమీర్పేట వెళ్తున్నా సరదాగా. నేను లీవ్లో ఉన్నా. మా మిస్సెస్ డ్యూటీకి వెళ్ళింది. మా మిస్సెస్ బీఎస్సీ నర్సు. జనం ఉంటే అరే ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది చూద్దామని పోయినా. పోతే కాలేజ్ సీన్ ఏదో జరుగుతుంది, అందరూ యంగ్స్టర్సే. అది కాలేజ్ సీన్ కదా, అంతా స్టూడెంట్స్ గెటప్లలో అటు ఇటు. ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు, బ్లాక్ ప్యాంటు షర్టు ఇట్లా చెట్టు పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఒక ఒక్కడే ఉన్నాడు, ఈయన అడిగితే పోద్ది అని. షూటింగ్ అది సార్, అవును. ఈ హీరో ఎవరు సార్ ఇప్పుడు అన్న. నేనే అన్న అని చూసినాం. నేనా అది మోనేమో హీరో అంట పని పక్కకు పోయి నిల్చున్నాను. నిల్చొని చూసిన కాసేపు నేనే హీరో ఏంటి అనుకున్నాను. హీరో అంటే ఎన్టీ రామారావు గారు, నాసరావు గారు కదా అప్పుడు. అవును. సరే అయిపోయింది. అరే పలానా రోజు సినిమా చూసినాం కదా, అది రిలీజ్ అయింది అమీర్పేటలో శీష్ మహల్లో. ఈయన ఏం చేసిండో ఏంటో నేను అనుకున్నాను. కానీ ఆ సాంగ్ చూశానండి. అందులో ఒక పాట, నెలవంక గోరింక అని పాట. ఎంత బాగా చేశాడు చిరంజీవి. ఆయన చూస్తే మామూలుగా ఉన్నాడు, ఇంత బ్రహ్మాండంగా చేశాడే, పెద్ద స్టార్ అయిపోతాడేనా అనుకున్నా. ఆ షూటింగ్లో చూసిన ఆయన్ని ముందు ఎవరో అనుకున్నా. కానీ అదే సినిమా దీన్ని చూడాలా, ఆయన్ని చూడాలనుకొని చూసి ఏడుస్తూ, మళ్ళీ ఆయన ఏడుపు ఎవరికి కనపడకూడదు, ఆ పిల్లలతో ఆడుకుంటూ. కానీ తల్లిదండ్రులకు తెలుసు ఇంటి కోసం ఆయన జైలుకు పోతున్నాడు, ఇల్లు బాగుండాలని. ఆ క్యారెక్టర్ అనమాట ఆయనది. ఎంత బాగా తీశాడు చిరంజీవి గారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన ఎప్పుడు కలిశాను, అంకుశం తర్వాత తోడుపురం పోలీస్ స్టేషన్ దొంగలు, తోడుపురం దొంగలు, తోడుపురం పోలీస్ స్టేషనే. పోలీస్ స్టేషన్ అండి, పోలీస్ స్టేషనే అవును. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కథ. చిరంజీవి గారు పక్కన వేషం ఉన్నాడు. అప్పటికి స్టార్ అయిపోయారు. నేను అంకుశం తర్వాత సినిమే అది. చిరంజీవి గారి కాంబినేషన్ ఉన్నాడు. ఈయనేంటి చిరంజీవి గారితో కాంబినేషన్ ఏంటి, అప్పటికే పెద్ద స్టార్. ఇకపోతే ఇక అంకుశంలో చాలా బాగా చేశాను. నన్ను గుర్తుపట్టలేదు. దాన్ని నాకు గుర్తుంది. షేర్ చేసుకున్నారా మీరు? దగ్గరికి వెళ్ళి దగ్గర నిలబడటానికి భయపడిపోయినాయి. అది గుర్తుపడతాడేమోనండి. ఇందులో హీరో నక్కిన కదా. ఆయనేమో అంకుశంలో చాలా బాగా చేశారు మీరు, వెరీ గుడ్ అది దాన్ని దగ్గర కూర్చొని పెట్టుకొని మొక్కలు పెట్టి చూసుకొని నాకు ఆయన డైలాగులు నేను డైలాగులు చెప్పడం. భలే చేస్తున్నారు మీరు అని ప్రతి డైలాగ్ మెచ్చుకోవడం. నాకేమో లోపల ఆదాడు ఉంది. ఆయనేమో మెచ్చుకుంటున్నాడు. ఒక పక్క అంకుశం మెచ్చుకుంటున్నాడు, ఒక పక్క భలే చేస్తున్నారు మీరు అంటున్నాడు. అమ్మయ్య షూటింగ్ అయిపోయిందిరా అని అవతల పడ్డా నేను.
తర్వాత ఆయన సినిమాకి ముఠా మేస్త్రి కన్నా ఆయన కూడా మీకోసం వెయిట్ చేసి మీ డేట్ల కోసం అంటే అప్పుడు చెప్పాను కదా 5-6 షిఫ్ట్లు పనిచేసేది, 6 షిఫ్ట్లు పనిచేసేది. దాన్ని 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదాం. ఎప్పుడు పడుకునేవాళ్ళు సార్? 4 to 6 పడుకునేవాళ్ళ. నాకు ఇంగ్లీష్ సినిమాల్లో చెప్తుంటారనమాట, మరణం లేదు వీళ్ళకి జననం తప్ప అని. వీళ్ళు నిద్రపోరు, వీళ్ళు తిండి తినరు, తిరుగుతూ ఉంటారు. మీ గురించి మీ జనరేషన్ ఆర్టిస్ట్ గురించి వింటుంటే వీళ్ళు ఎప్పుడు తినేవాళ్ళు, ఎప్పుడు పడుకునేవాళ్ళు, పైగా సీన్లు కూడా చాలాసార్లు వీళ్ళే రాసుకునేవాళ్ళు అంట. అంటే ఇప్పటి నుంచి ఒక 20-30 ఏళ్ళు కంటిన్యూస్గా కష్టపడినా సరే మీరు అచీవ్ చేసిన దాంట్లో ఒక 10% ఇప్పుడు అచీవ్ చేయగలిగితే అది వండర్ ప్రాబబుల్లీ. మీకు తెలిసి చేశారో తెలియక చేశారో మా కోసం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టేసి వదిలేశారు. ఆ బెంచ్ మార్క్ని ఈ రోజున జస్ట్ చూసి తాకగలిగితే ఎవరన్నా వాడు చాలా, మా జనరేషన్ మేము చాలా 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 చేసేసినట్టు. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ని స్టోరీస్ని షేర్ చేస్తున్నప్పుడు వీళ్ళు మాకు కొంచెం ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొంచెం కష్టపడి జీవితంలో ఏదో చేద్దాం అనేది హోల్ ఎజెండా దీని మీద వెనకాల. అంతే తప్ప అంటే మీరు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళని చూశారు, తర్వాత చిరంజీవి గారు లాంటి వాళ్ళని చూశారు, మధ్యలో వచ్చిన చాలా చిన్న చిన్న యాక్టర్స్ని చూశారు, ఇప్పుడున్న యాక్టర్స్ని చూస్తున్నారు. అక్కినేని గారు మర్చిపోయానండి. నన్ను ఎప్పుడు బాబు మోహన్ అని పిలవలేదు, ఎందుకంటే ఏమైనా ఐటరా అని పిలవలేదు. అక్కినేని గారు అందగాడ కమాన్ ఏంటి ఏదో ఆటోగ్రాఫ్లు ఇస్తున్నారు, లవ్ ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అలా పలకరించావు. సార్ మామూలుగా సరదాగా అడుగుతున్నా, కాలేజ్లో ఆ టైంలో ఏమైనా ఉన్నాయా సార్ లవ్ స్టోరీస్ చెప్పుకోవడానికి? మాకు ఆ జాస్ ఉండేది కాదండి. అంటే ఏదో లవ్ చేద్దాము అయ్యి కాదు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. అసలు నాకు టైం ఉండేది కాదు. నేను అన్ని గేమ్స్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, కబడ్డీ ఆడేవాడిని, మళ్ళీ క్లాస్ లీడరు, క్లాస్ ఫస్ట్, హోంవర్క్లు రాసుకోవాలి, సరైన లైట్లు ఉండేటివి కావు. అంటే అట్లా మా నాన్న టీచరు. అంటే ఫెసిలిటీస్ ఇప్పుడున్నన్ని ఫెసిలిటీసు అప్పుడు మన ఇళ్ళల్లో అంతగా కాదు కదా. మామూలు లైటు, మామూలు ఇది కరెంటు లైట్లు తక్కువ. ఏ ఊరు సార్ ఇది? ఖమ్మం దగ్గర. అంటే నేను వరంగల్ జిల్లాలో పుట్టాను. ఓకే. నాన్న టీచర్గా పనిచేశాడు ఖమ్మంలో. అక్కడ టీచర్గా పనిచేసేది నాన్న. అమ్మదేమో ఖమ్మం దగ్గర తిరుమలాపాలెం మండలం. అమ్మ చనిపోవడం వల్ల మా మేనమామ నన్ను ఖమ్మంలో చదివించారు. నేను 5th క్లాస్ నుంచి ఖమ్మం, 5th క్లాస్ వరకు వరంగల్. అట్లా ఆ స్ట్రగుల్లోనే అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడరు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, బాగా చదువుకోవాలి. ఇప్పుడు అమ్మ కూడా లేదు, ఇవన్నీ ఉండేవి. చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్లా మాకు ఈ లవ్లు చేద్దాము, బేవర్స్ తిరుగుదాము చాలా తక్కువ అండి. ఎక్సర్సైజ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, చదువుకోవాలి, ఇవన్నీ అదే ఉండేది ఎక్కువ. మా వెంట పడేటోళ్ళు, కానీ మా వెంట పడుతుంటనేది వచ్చేది కాదు. ఒకసారి గోడల మీద రాశారు, బాబు మౌనం పలానా అమ్మాయి లవ్ తెలుసా అని ఏదో రాశారు. లవ్ ఏంటి, ఇదేంటి ఇప్పుడు రాశారు అని మా అమ్మకి చెప్పిన పోయి, అమ్మ ఇట్లా రాశారమ్మ. మా అమ్మ నవ్వి పెట్టి 3వ తరగతిలో ఏ లవ్ చేస్తావు మనకేం తెలుసు. అయితే క్లాస్ ఫస్ట్గా ఉండేది, క్లాస్ లీడర్గా ఉండేది కనుక అందరూ కలిసి ఉండేవాళ్ళం. మేము ఆడవాళ్ళం మగవాళ్ళం కబడ్డీ ఆడేవాళ్ళం. లేడీస్ ఒక టీము, జెంట్స్తో ఒక టీము. నేను జెంట్స్ టీంకి నేనే కెప్టెన్. వాళ్ళు మాత్రం ఇద్దరం కబడ్డీ ఆడుకొని వాళ్ళ కాలు మేము గుంజి, మా కాలు వాళ్ళు గుంజి మేము ఆడుకొని మా ఫీలింగ్స్ ఉండేటివి కావు. మా దగ్గరలోనే ఒక కాలం ఉండేది, ఒక పెద్ద చెరువు కాలం వెళ్ళేది. ఆ గేమ్స్ పీరియడ్లో, ఆటల పీరియడ్లో మేము అందరూ పోయి ఈత కొట్టేవాళ్ళం. అదే తడి బట్టలతోనే ఇంటికి పోయేవాళ్ళం. మాకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. నేను 7th క్లాస్ తర్వాత నుంచి హై స్కూల్కి వచ్చేసరికి అది కో ఎడ్యుకేషన్ కాదు,
కనుక మాకు మీరన్న ప్రాబ్లం మాకు రాలేదు. అయ్యో రామ. కాదండి ఇప్పుడు అయ్యో రామ అనకూడదు, కృష్ణ, అయ్యో కృష్ణ అన్నారు. కాదు, మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చారు బావాడు. అది అమ్మా, దీని స్టోరీ ఏంటో మీరే చెప్పాలి తర్వాత. మీకు గుర్తున్నది ఏంటో? ఓహో, పాన్. ఇప్పుడు తింటున్నారా సార్? లేదండి, అది ఒక సంఘటన జరిగింది. నేను రోజు 30-40 పాన్లు తినేవాడిని. అసలు నాకు పాన్ అంటే ఏంటో తెలియదు. అనికల్లభరణ్ గారు, అరే కొద్దిగా వేసుకోరా, ఏం కాదు, బాగుంటుంది అంటే పరప అలా అన్నాను. నా కొడుక నువ్వే రేపు అడుగుతావని అన్నాడు. అన్నట్టుగానే లంచ్ చేసిన తర్వాత, అరే కొద్దిగంత పాన్ ఇరా తింటా అన్నాను. ఆ రోజు అది తిన్నాను మొత్తానికి. నాన్ వెజ్ ఫిష్ కర్రీ అనుకుంటా. అది పాన్ వేసుకుంటే స్మెల్ రాదని ఏదో అడిగిన. ఇవ్వను రా అన్నాడు. నువ్వు నన్ను తిట్టినావు నిన్న, నేను ఇవ్వనాడు. కొంచెం ఏవాయ్ అన్నా. నా కొడుక రేపు అడగొద్దు మరి అన్నాడు. అడగలేవాయ్ అన్నా. ఇంతంత ఆకు దింపిచ్చాడు. వేసుకోరన్నాడు. వేసుకున్న తర్వాత, రేపు నువ్వు నన్ను పాన్ అడుగుతావురా ఛాలెంజ్ అన్నాడు. వారా గాడిదే అన్నా. తనిఖీల బలన్ని నేను అన్ఎడ్యుకేటెడ్ ఫీల్ అని పిలిచేదాన్ని. పండితుడు కదా, తెలుగు పండితుడు కదా. నేను నిజంగానే లంచ్ చేసిన తర్వాత, అరే ఒక పానీరా అన్నా. కిమాం పాన్ కదా, అది జర్దా పాన్ అట్లా కాదు. చూసావా నా కొడక, అడిగావు కదా పాను, నేను ఇవ్వను రా అన్నట్టే. ఒకటి ఇవ్వై ఆడు తీసేసుకున్నాడు. అది ఆ ఒక పాను పోయి ఒక డబ్బాలో 5-6 పాన్లు కట్టించుకొని పోయే కాడికి వచ్చింది. అట్లా మినిస్టర్ అయ్యి పాన్లు తినేది ఒక దగ్గర. నేను పాన్ షాపులు, నా పాన్ ఎట్ట కట్టాలో నేను ట్రైన్ చేసి ఒక 4-5 పాన్ షాపులు ఉండేది నాకు. అడ్డ ఈ రూట్లో పోతే అక్కడ పాన్ తీసుకోవాలి, ఆ రూట్లో వస్తే ఇక్కడ తీసుకోవాలి. అట్లా ఒక దగ్గర నేను సంగారెడ్డి దాటేటప్పుడు అక్కడ నాకు కట్టి రెడీగా ఉంటాయన్నమాట. తీసుకొని నేను తినుకుంటూ హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ వచ్చేసరికి 5 పనులు అయిపోతాయి. అని తీసి వేసుకోబోతున్నా, ఒక ఫోన్ వచ్చింది. పాన్ల విషయం పెట్టారు తినొద్దని. అరే అవునా, నా పాన్ల విషయం ఏంటంటే ఇంకొక ఫోన్ వచ్చింది. అవును నిజమే, నేనే పెట్టిన సార్. ఈ ఎస్పీ గారి ఫోన్, మినిస్టర్ కదా. వెంటనే పడేయండి సార్ అంటే పడేసిన. అంతే. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు పాను ముట్టుకోలేదు నేను. అంటే ఏంటో అది విల్ పవర్. ఇది వద్దు అంటే వద్దే, ఫిక్స్ అయితే ఇంకా ఫిక్స్ అయితే అంతే. నేను ఈ రోజు వరకు ముట్టుకోలేదు దాన్ని. మన తెలుగు సినిమాలో మామూలుగా వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా డైలాగ్స్ చెప్పారు. మన వాళ్ళు బయట మీరు చెప్పినట్టుగా మీరు తప్ప ఎక్కువ మంది ఎవరు బయట వేరే లాంగ్వేజ్కి వెళ్ళి యాక్టింగ్ చేయలేదు. కానీ అట్నుంచి వచ్చి చాలామంది యాక్టింగ్ చేశారు. వాళ్ళకి మన వాళ్ళే మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్పారు. అవును. ఇప్పుడు దానివల్ల ఎక్కడైనా లాస్ వస్తుందా సార్ ఆర్టిస్టులుగా? అలా వాయిస్ ఇస్ లైక్ 50% ఆఫ్ యాక్టింగ్ కదా మీరు చెప్పేటప్పుడు. అంటే ఆ డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఏ క్యారెక్టర్నైనా మాడ్యులేషన్తో చెప్పగలిగే వాళ్ళనే సెలెక్ట్ చేసి, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ప్రావీణ్యత, ఫలానా క్యారెక్టర్కి ఇట్లా చెప్పాలి, ఈ క్యారెక్టర్కి ఇట్లా చెప్పాలని వాళ్ళకు ఆ టైమింగ్ సెన్స్లు అవన్నీ కూడా వాళ్ళు చేర్చుకునే ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. కనుక వాళ్ళు ఈజీగానే చెప్పేవాళ్ళు ఆ క్యారెక్టర్ సరిపడేటట్టు. మాకు కూడా ఈ క్యారెక్టర్ ఇట్లా, ఈ క్యారెక్టర్ స్వభావం ఇట్లా, ఇట్లా యాక్ట్ చేయాలని డైరెక్టర్ ఎట్లయితే మాకు చెప్పేదో, డబ్బింగ్ అయితేనే కూడా అది చెప్పేవాళ్ళు. వాళ్ళు ఈజీగా చెప్పేవాళ్ళు. డైరెక్టర్ చెప్పించుకునేవాళ్ళు కదా, ఈ క్యారెక్టర్కి ఇట్లా చెప్పాలి డబ్బింగ్. రైటర్లు కూడా చెప్పేటోళ్ళు కదా దగ్గర ఉండి, ఇలా చెప్పాలి. కనుక అది ఆ ప్రతిభ డైరెక్టర్, రైటర్ది. మీరు సినిమాల నుంచి పాలిటిక్స్కి వెళ్ళారు. పాలిటిక్స్ నుంచి జనాలకి చాలా పనికొచ్చే పనులు చేశారు. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వర్క్ ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు సార్? ఎందుకు లేదండి,
ముందు నేను పొలిటీషియన్ అవ్వాలని అనుకోలేదు, ఎలాగైతే సినిమా యాక్టర్ అవుతానని అనుకోలేదు, పాలిటీషియన్ అవుతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు సంబంధించిన ఎవరు పొలిటికల్గా లేరు, కరెక్ట్. అనుకోలేదు. కాకపోతే ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకు పంపేది. తమ్ముడు మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం, మీరు చాలా బాగా మాట్లాడతారు, వెళ్ళండి మీరు. అట్లా నేను ప్రచారాలకు పోవటం అట్లా ఆయన లాస్ట్ ఫిల్మ్లో కూడా మీరు యాక్టింగ్ చేశారు కదా. చేశారు. అయితే అది అతి ఫోర్స్ వల్ల, చంద్రబాబు గారి ఫోర్సు, కేసీఆర్ గారి ఫోర్సు, ఖచ్చితంగా పోటీ చేయమని, నేను చేయనని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ నామినేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాను. బలవంతంగా పెట్టించారు నాకు, ఇష్టం లేక పక్కన కూర్చొని. ఇక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ కేసీఆర్ గారు పెట్టి ఇక్కడ చూసుకుంటూ కేసీఆర్ అంటే మేము క్లోజ్గా ఉండేది. కానీ జనంలోకి పోయినాక నాకు అర్థమైంది, ఓ ఎన్టీ రామారావు గారు ఎందుక పార్టీ పెట్టారు, ప్రజలే దేవుళ్ళు అన్నాడే. అసలు దేవుడని అనేది ఎన్టీ రామారావు గారిని కదా ప్రజలు, రాముడిగా వేసినా కృష్ణుడిగా వేసినా. కానీ ఎన్టీ రామారావు గారు రివర్స్లో ప్రజలే దేవుళ్ళు అన్నాడేంటి అనుకునేది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నాకు అర్థమైంది, ఎందుకన్నాడా ప్రజలే దేవుళ్ళని ఎన్టీ రామారావు గారు. ప్రజలే మనల్ని ఓట్లేస్తారు, పెద్ద పదవి ఇస్తారు, పెద్ద హోదా ఇస్తారు. కానీ ఆ ఓటేసి గెలిపించి నన్ను ఇంతవాణి చేసిన వాడే ఏ వస్తాడో ఏం చేస్తారో దిక్కులు చూస్తుంటారు. మాకు ఇల్లు లేదు కదా, ఇల్లు ఇస్తారా? మంచినీళ్ళు లేవుగా, మంచినీళ్ళు ఇస్తారా? రోడ్డు లేదుగా, రోడ్డు వేస్తారు. అయ్యా వీళ్ళ కోసం పనిచేయాలి, అందుకు పెట్టిండి ఎన్టీ రామారావు గారి పార్టీ అని నాకు అర్థమై వీళ్ళ కోసమే పని చేయాల్సిందే అని అనుకొని 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏమడిగితే అది చేసేవాడిని. గొడవ పెట్టుకునేవాను ఒక్కోసారి చంద్రబాబు, ఇది కావాల్సిందే. ఒకసారి గబగబా పోయినా అంటే నాకు, నేను ఏదో అపాయింట్మెంట్ తీసుకొని పోవటం అట్లేం ఉండేది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఏ మీటింగ్లో ఉన్నా కూడా. బాబన్న నాకు అర్జెంటుగా 800 నీళ్ళు కావాలని మాట ఇచ్చి వచ్చిన. ఏంటి 800? అవునన్నా, నేను ఒక ఊరు కట్టాలా, నాకు కావాల్సింది. ఏం బాబు మోహన్, నీలాగా అందరు అడిగితే ఎక్కడ చేయండి నీళ్ళు అన్నారు. అంటే నాకు కావాల్సిందే, లేకుంటే నాకు వద్దు, నేను రిజైన్ చేస్తాను. ఇచ్చారు, తీసుకుపోయాను, కట్టాను. ఏదంటే అది. నాకు ఒకరోజు ఎందుకో కోరిక వచ్చింది, ఈ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయినా శంషాబాద్కే ఉంటుందా రింగ్ రోడ్డు, నా కాన్స్టిట్యున్సీ కూడా రింగ్ రోడ్డు ఉండాలి కదా. నా కాన్స్టిట్యున్సీకి ఉండాల్సిందే, 10 మండలాలకు ఎట్లేస్తే బాగుంటుంది రింగ్ రోడ్డు అని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతూ అనుకున్నా. రిటర్న్ వచ్చినాక ఆఫీసర్లను పిలుచుకున్నా, కూర్చున్నా, ప్లాన్ చేసిన, రింగ్ రోడ్ వేసేసిన. ఇప్పుడు 6 లైన్స్ రోడ్డు ఉంది, 10 మండలాలకు. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వస్తా, ఈ నుంచి ఇటుపోతే ఒక మండలం, ఇక్కడికి వస్తా ఇదొక మండలం, ఇక్కడికి వస్తా ఇదొక మండలం, ఇదికి వస్తే ఇదొక మండలం, ఈ నుంచి వస్తే ఇదొక మండలం, ఇదొక మండలం, ఈ నుంచి ఇక్కడికి పోయిన తర్వాత ఇటు వస్తే ఒక మండలం. 10 మండలకు రింగ్ రోడ్ వేసి పడేసి, ఇది రా బాబు మోహన్ అంటే అంటుంటారు. ఇప్పుడు నేను ఏదో డబ్బులు సంపాదించుదామని పోలేదు, ప్రజలే దేవుళ్ళు, ప్రజలకు సేవ చేయాలంటాడు కదా. సమాజం దేవాలయం అని ఎన్టీ రామారావు గారు, నాన్న నా దేవుడు చేస్తీర్ను. ఇప్పటికీ పాపమోహన్ రా, చూడరా రింగ్ రోడ్డు అసలు ఊహించగలరా? వేసిన సింగూరు నీళ్ళు, మంచి నీళ్ళు, తాగునీరు ఇవ్వాలనుకున్నా ఇచ్చి పారేసిన. ఈ మిషన్ భగీరథ కంటే ముందే నా నియోజకవర్గం మొత్తం సింగూరు నీళ్ళు తాగడానికి ఇచ్చిన. అంటే నాకు వర్క్ వచ్చు, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కదా, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశాను కదా. తాగునీరు ఎట్లిపోవచ్చు, చెలిమెల్లలో నీళ్ళు తోడి గ్రామస్తులు నీళ్లు తాగడానికి ఎట్లయితే ఇచ్చారో, కాలువల నుంచి, చెరువుల నుంచి నీళ్ళు ఎట్లిపోవచ్చు నాకు తెలుసు కదా. నేను చూసినవన్నీ చేసినవన్నీ కదా. కనుక నాకు ఎమ్మెల్యేగా ఎట్లా పనిచేయాలో తెలుసు కాబట్టి
తహసీల్దారులు ఆర్డీఓలను చూసినవాడిని కాబట్టి, వాళ్ళతో పనిచేసినవాడిని కాబట్టి ఈజీగా చేయగలిగాను. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తోటి వాళ్ళని అప్పుడు ఆఫీస్లో మీతో పాటు పనిచేసిన వాళ్ళని కలిసారు సార్ ఎప్పుడన్నా? ఇప్పటికీ కలుస్తూనే ఉంటాను. నిన్ననే కలిశాడు ఒకడు, వచ్చి నన్ను కౌగులించుకున్నాడు. ఎవరు అద్దా అన్నా, నేనే సివిల్ సప్లైస్లో మన ఇద్దరం ఉద్యోగం అంటే గట్టిగా ఇప్పుడు పోయి ఏజ్ మారిపోయి అన్నీ మొత్తం తెల్లగా అయిపోయి అంత అర్రే నువ్వు అనవి అన్నా. అట్లా కలుస్తూనే ఉంటారు. వాళ్ళు వండర్ అవుతుంటారు, అసలు ఏంటి మా కళ్ళ ముందు ఎటు వెళ్ళిపోయింది, ఏమేమైంది, అయినా అదే బాబు మోహన్గానే ఉండేటి అనుకుంటా. సార్ నేను ఒక 2-3 పేర్లు చెప్తాను. వాళ్ళ పేరు చెప్పిన వెంటనే మీకు వాళ్ళతో గుర్తొచ్చే రైట్ మూమెంట్ ఆర్ వాళ్ళ గురించి అనిపించిన ఒక పదం చెప్పండి. ఎన్టీఆర్ గారు నా అన్న, నా దేవుడు, నా తమ్ముడు అని పిలిచేవాడు. నాకు చిరంజీవి గారు బాబు మోహన్ గారే అంటాడు నన్ను, నేను చిరన్న అంట. నాకెందుకో ఆయన కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు ఇష్టం. ఆయన కష్టపడి ఎలా పైకి వచ్చాడో, నాకు గ్యాప్ ఉన్నప్పుడల్లా నేను షూటింగ్లు చూసేవాడిని. అది అప్పుడే అప్కమింగ్లోనే ఒక సినిమా పేరు ఏదో ఉందండి, ఆయన ఫైట్ చేస్తుంటే కాలు ఎరిగింది, సిమెంట్ పట్టేసింది కాలు. సాంగ్ షూటింగ్, నైట్ షూటింగ్, కళ్ళు అంటున్నాడు, నిలబట్టం రావట్లేదు, కానీ యాక్షన్ అనగానే చేస్తున్నా కుంటుకుంటూ. అరే ఇంట్లో డెడికేషన్ అనుకున్నా. అప్పటి నుంచి నాకు చిరన్న, ఇది కష్టజీవి అంటే చిరన్నలా ఉండాలి మంచి. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఒక డైనమిక్ లీడర్. కేసీఆర్ గారు డైనమిక్ లీడరే, కానీ చంద్రబాబు అంత డైనమిక్ కాదు. చంద్రబాబు గారు ప్రియ శిష్యుడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్నచాటు తమ్ముడు కిందే లెక్క మాకు. ఆయన ఏమైనా సరే, రేపు సీఎం అయినా కూడా మా చిరున్న తమ్ముడే. నరేంద్ర మోడీ గారు గ్రేట్ లీడర్. ఇదంతా మా జాతి, కష్టపడి పైకి వచ్చిన జాతి. చిరణ్ అంతే, అందరం. ఎన్టీ రామారావు గారు అంతే. నేను పోయి చూశాను గుంటూరులో, ఆయన సైకిల్ మీద పాలు పెట్టుకొని తెచ్చి ఒక హోటల్లో ఇచ్చి, ఆ సైకిలు అదే హోటల్ దగ్గర ఒక గోడతో ఆనిచి పెట్టి కాలేజీకి వెళ్ళేవాడు. అలా నాన్న ఎన్టీఆర్ కష్టజీవి, బాబు మోహన్ కష్టాల్లోంచి పైకి వచ్చినవాడు. మంచి ఫ్యామిలీ. మాకు బండ్ల మీద ధాన్యం ఇంటికొచ్చేది, 2 బర్రెలు పాలు ఇచ్చేటి మా ఇంట్లో. కానీ అమ్మ చనిపోయిన తర్వాత నాన్న కూడా కొంచెం మెంటల్గా అప్సెట్ అవ్వటం, ఉద్యోగం రిజైన్ చేయటం, అనుకోని కష్టాలు. అంటే ఇంత లైట్లో కరెంటు పోయిందనుకోండి, ఇప్పుడు కటిక చీకటి కదా. మా లైఫ్లో కూడా ఇలాంటి వెలుతురులోంచి కటిక చీకట్లోకి వెళ్ళిపోయాను. 2-3 ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ కటిక చీకటి. తర్వాత మళ్ళీ మా ఫాదర్ సెట్ అవటం, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, అప్పటి నుంచి మళ్ళీ సెట్ అయిపోవటం. కనుక కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటే నాకు ఇష్టం. అలాగే నరేంద్ర మోడీ గారు ఛాయ్ వాళ్ళ గ్రేట్. కానీ ఆయన పేరు నిలబెట్టాల్సిన నీచపు ఫూల్స్, పనికిమాలిన వెధవలు ఆయన పరువు తీస్తున్నారు. జూబ్లీ బై ఎలక్షన్ డిపాజిట్ రాకుండా పార్టీని ఓడగొట్టడం అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఆ మోడీ గారి నాయకత్వంలో మంత్రులుగా, లీడర్లుగా పనిచేసే వాళ్ళే. సిగ్గు శరం ఉంటే యానన్న గిట్లాంటి ఈ సీసలకి ఈ నీళ్ళలో దూకి చచ్చిపోవాలి, సిగ్గు శరం ఉంటే. అలాంటి మూర్ఖులు. కానీ గ్రేట్. నారా లోకేష్ గారు మంచి బాలుడు. మా చంద్రబాబు అన్న పేరు మీకు చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటారు కదా అప్పుడప్పుడు. అవును. కానీ
రాను 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 మేరవైపోతుంది. లీడర్ క్వాలిటీస్ వస్తున్నాయి. నేను చంద్రబాబు అన్నని ఎలాగైతే చూశానో యంగ్ నుంచి ఒక డైనమిక్ లీడర్ దాకా కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ మాటలో, ఆ డెసిషన్ మేకింగ్లో నేను అప్పుడప్పుడు వింటుంటా స్పీచ్లు గిన. డెఫినెట్గా తండ్రికి దగ్గర తనేడు అనిపించుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ జనరేషన్లో మీరు చూసి భలే చేస్తున్నారు అనుకున్న కమీడియన్స్ కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, ఎనీ ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు సార్? బాబు సార్ మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు సార్, పిల్లల గురించి చెప్పండి. మరి నన్ను మించినప్పుడే కదా బాగా వెరీ గుడ్ అనాలి. నేను వీళ్ళు చేయగలుగుతున్నారు, ఒక గుడ్. కనపడలేదా? మీకు కనపడరు ఎవరన్నా? మిమ్మల్ని దాటి ఎవరికి చూడలేదు ఇంతవరకు. అరే మరి నన్ను ఎట్లా అడుగుతారు సార్ ఆ ప్రశ్న? చూసి ఇది చెప్పగలుగుతాడా లేదా అని నన్ను అడిగితే నేను చెప్పగలను లేదు. సార్ ఇప్పుడు సినిమాలలాగా లేవండి. సినిమా వాతావరణమే పోయిందండి. మరి మీకు తెలియదో తెలుసో నాకు తెలియదు, కానీ మాతోనే సినిమా వైభవం పోయిందని అందరూ అంటారు. నిన్న కూడా రామోజీ ఫిలిం సిటీలో మీరున్నప్పుడు మీ వైభోగం అసలు మీరంతా ఇదని అంటుంటే ఆశ్చర్యం కదా. మేమంతా లంచ్ బ్రేక్ అనగానే హీరో లేదు, కమెడియన్ లేదు, జూనియర్ ఆర్టిస్ట్ లేదు, అందరం కూర్చొని భోంచేసేది వనభోజనం లాగా. ఇప్పుడు క్యారవాన్లు వచ్చినాయి, ఒకడి ముఖం ఒకడు చూసుకోరు. మేము పిక్నిక్ లాగా అందరం ఒక్కొక్కసారి మా ఇళ్ళల్లోంచి ఏమన్నా మాకు ఇంటికాడ నుంచి వచ్చేటి కర్రీస్ కానీ, చట్నీలు, పచ్చళ్ళు కానీ, ఎరా ఇంకా ఏమొస్తుంది, అరే పల్లి పచ్చడా, అరే రే ఇదేరా. ఒకసారి కృష్ణరాజు గారు, అరే బాబు మోనం ఏమొచ్చిందరా మన ఇంటికాడ నుంచి అన్నా, పల్లి పచ్చడి నాకు ఇష్టంరా, తే కృష్ణరాజు అన్న. అట్నే దాసరి గారు, ఎరా బామ్మన్ రేపు అమ్మాయికి చెప్పురా. అరే అది లేదండి, ఇప్పుడు మత్సుకైనా కానరాడే మనిషి అన్నవాడు అన్నట్టు ఆ రోజులు ఇప్పుడు లేవండి. సినిమా రిలీజ్ అంటే ఒక పండగ. ఊర్లు బండ్లు పట్టుకొని వచ్చి కుటుంబాలతో సహా వచ్చి చూసిపోయేటోళ్ళు. ఇప్పుడేమి ఎక్కడ చూస్తారు సినిమాలు? సోఫాలో పడుకొని చూస్తారు ఇంట్లో. ఇంకా మా ఫోన్లో మంచం మీద పండుకొని కాళ్ళు పైన పెట్టి కాళ్ళ సందులోంచి చూస్తున్నాడు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అదే. మీలాంటి వాళ్ళు మా స్టూడియోకి వచ్చి మా జనరేషన్ని, ఇంకా రాబోతున్న చాలామంది జనరేషన్ కోసం మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకొని, నాట్ జస్ట్ ఎక్స్పీరియన్స్, మీలాంటి వాళ్ళ చుట్టుపక్కల నుంచొని ఒక ఫోటో దిగి కలిసి మాట్లాడితే కూడా ఇది సాధించాల్సింది లైఫ్లో, ఇది లెవెల్ అంటే అన్న అది మా లాంటి వాళ్ళకి కలుగుతుంది సార్. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతుడు ఇచ్చాడు మనకి ఈ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.